రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్, డిఎస్సి, ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరియు తల్లిదండ్రులారా, నేను ప్రీవియస్ వీడియో అందరూ చూశారు. చాలా బాగా ప్రతి ఒక్కళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మీ ఆదరాభిమానాలు నాకు ఇదే విధంగా కావాలి. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, పిల్లల యొక్క తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను, మీ పిల్లవాడిని నాకు ఇవ్వండి. మీ పిల్లవాడి ఎడ మీరు ఏమి అవ్వాలని కోరుకుంటున్నారో మీ పిల్లవాడిని ఆ విధంగా తయారు చేసి మీకు ఇస్తాను. మీ పిల్లవాడిని నాకు ఇవ్వండి. మీ పిల్లవాడు బాగా నేను చెప్పినట్టు చెప్పినట్టు కష్టపడితే టీచర్ జాబ్ వచ్చే విధంగా చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను, పిల్లల మీద మీరు దృష్టి పెట్టండి. పిల్లల యొక్క చర్యలు ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీరు అబ్జర్వేషన్ పెట్టాలి. ఆ వయసు వచ్చిన తర్వాత, అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లల్ని ఎలా చూడాలంటే ఒక గాజు బొమ్మలాగా, అంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. కమాండ్ ఏం కాకుండా ఒక ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేసేసి మీరు మీ ఆశయాలు, మీ పిల్లల యొక్క ఆశయాలు రెండు కోయిన్సైడ్ అయ్యే విధంగా మీ పిల్లవాడు ఏ అవ్వాలని కోరుకుంటున్నారో మీరు గ్రహించండి. ఆ రంగంలోకి పంపించే విధంగా చూడండి. అప్పుడు మాత్రమే మీ పిల్లలు మన సమాజానికి పూర్తిగా ఉపయోగపడతారు. ఓకే, 16,300 పైసలకు పోస్టులలో 16,347 పోస్టులలో ఒక్క పోస్టు తగ్గదు, నోటిఫికేషన్ ఆగదు. మార్చి డెడ్ లైన్ నోటిఫికేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి డెడ్ లైన్. కాబట్టి మిత్రులారా, మార్చిలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇంకా 1 మంత్ లోపు మీ ప్రిపరేషన్, మీ అడుగులు పాఠశాలలో పడటానికి ఇంకా 120 రోజులు ప్లస్ 120 డేస్ ప్లస్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి ప్రణాళిక వేసుకుంటారో అది మీ చేతిలో ఉంది. మీరు ఫెయిల్యూర్ అయ్యారు అంటే, ఉద్యోగంలో కానీ వేరే రంగంలో కానీ ఫెయిల్యూర్ అయ్యారంటే దట్ ఈజ్ యువర్ మిస్టేక్. నాకు కాలం కలిసి రావట్లేదు, నా అదృష్టం బాగోలేదు, అందువల్ల నేను ఏ రంగంలో ఏలు పెట్టినా నేను వెనక్కి వస్తున్నాను, నేను ఫెయిల్యూర్ అవుతున్నాను అనేది ఇది ఫ్రాడ్, ఇది తప్పు. ఏ రంగంలోనైనా మీరు డెవలప్ అవ్వాలంటే, అది విద్యారంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు, ఏ సెక్టార్లో కన్నా డెవలప్ అవ్వాలంటే మీరు ఎంచుకున్నటువంటి రంగం పట్ల లవ్ ఉండాలి, ఒక వ్యసనం ఉండాలి. ఎవరో వస్తూ ఉంటారు, ఎవరో చెప్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, ఈ చెవులతో విని ఈ చెవులతో వదిలే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను వీడియోలు చేస్తుంటే ప్రత్యర్థి పబ్లికేషన్ వాళ్ళు రకరకాల కామెంట్స్ పెట్టిస్తాను. అంటే నెగిటివ్ కామెంట్ పెడితే నేను దడుస్తాను, నెగిటివ్ కామెంట్ పెడుతున్నాను, మా మిత్రుడు మా ప్రత్యర్థి పబ్లికేషన్ వాడు పాపం వాడికి అవకాశం ఇద్దాము అని నేను కూర్చుంటాను. ఎన్ని నెగిటివ్ కామెంట్లు పెడితే అంత రెచ్చిపోతాను, అంత బాగా చెప్తాను. ఎస్, ఎవరైతే నిన్ను టార్గెట్ చేస్తారో, ఎవరైతే నిన్ను విమర్శ చేస్తారో ఆ విమర్శలు మీరు అనుకూలంగా తీసుకోండి. నిన్ను విమర్శ చేస్తున్నారు అంటే వాడు నిన్ను చూసి భయపడుతున్నాడు, నిన్ను టార్గెట్ చేస్తున్నా అంటే వాడు నిన్ను చూసి భయపడుతున్నాడు, నువ్వు బాగా ఎదుగుతున్నావు అని అర్థం. కాబట్టి దాన్ని మీరు అనుకూలంగా తిప్పుకోండి, దాన్ని మీరు పాజిటివ్గా తిప్పుకోండి. కాబట్టి పక్కమ్మట వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. మీ దారి రహదారి, మీరు వేసుకున్నటువంటి దారి ఒక పూలదారి కావాలి. ఈరోజు మీరు వేసుకున్నటువంటి ప్రణాళిక భవిష్యత్తుకి మార్గం. భవిష్యత్తులో నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, నువ్వు నివసించేటటువంటి గ్రామాన్ని దిశ నిర్దేశిస్తుంది. కాబట్టి ఇలాంటి పట్టించుకోవద్దు మిత్రులారా. చాలా మంది చెబుతూ ఉంటారు, నోటిఫికేషన్ రాదు, పోస్టులు తగ్గుతాయి.
నోటిఫికేషన్ రాదు, పోస్టులు తగ్గుతాయి. ఎస్సీ వర్గీకరణ రావదు. ఈ 3 ఫ్యాక్టర్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ప్లీజ్ రిమెంబర్ దిస్. నిన్న లక్ష్మణరావు గారు అని ఒక టీచరు పర్చూరు నుంచి నాకు ఫోన్ చేశారు. సార్ మీరు బాగా చెప్తున్నారు, మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి బుక్స్ మాకు వీడియోస్ కావాలి సార్, మీరు చాలా 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 రీజనబుల్గా తక్కువ ఇస్తున్నారు, మేము మా యూనియన్ తరఫున, టీచర్స్ యూనియన్ తరఫున కూడా మేము దీన్ని తీసుకెళ్తాము, పిల్లలకి అందుబాటులో ఉండే విధంగా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది మేడం. కాబట్టి టీచర్ యూనియన్స్లో నేను కూడా ఉన్నాను కాబట్టి నా టీచర్ మిత్రులు అన్ని యూనియన్స్తో నా సంబంధం లేదు. నేను ఒక యూనియన్ అనేది కాదు, అన్ని యూనియన్స్ నా మిత్రులే. నేను ప్రతి ఒక్క యూనియన్లో నా సభ్యత్వం ఉంది. కాబట్టి టీచర్ యూనియన్స్ మిత్రులారా, 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు పిఆర్టీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పిఆర్టీ కావచ్చు, ఎస్టీయూ కావచ్చు, ఇక్కడ యూటీఎఫ్ కావచ్చు, ఎస్టీయూ కావచ్చు, ఏపీటీఎఫ్ కావచ్చు, పిఆర్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కావచ్చు, వీరు నాకు సహకరించండి. ఈ వీడియో ప్రతి పేద పిల్లవాడికి నేను అందించేటటువంటి బుక్స్ని ప్రతి పేద పిల్లవాడికి, ప్రతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, ఓసీల్లో నిరుపేద అభ్యర్థులు చాలా మంది అవకాశాలు లేక, తెలివితేటలు ఉండి అవకాశాలు లేక, రిసోర్సెస్ లేక, డబ్బులు లేక చాలా 5-6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నా టీచర్ యూనియన్స్, నా మిత్రులు నాకు ఇదే విధంగా కోఆపరేట్ చేస్తాను. ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను. ఒకరు నాకు శత్రువు, ఇంకొకరు మిత్రుడు కాదు, నాకు అందరి వాళ్ళు అనమాట. అందరూ నాకు కావాల్సినటువంటి వాళ్ళు. కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేసి మీ అందరి యొక్క దీవెన నాకుంటే ఇంకా నేను బాగా మీ పిల్లలకి మీ పిల్లలకి కానీ, మీ ఫ్రెండ్స్ కానీ అందరికి కూడా నేను మంచి బుక్స్ని, అదేవిధంగా మంచి యాప్ ఆన్లైన్ వీడియోస్ని, టెస్టులని, వీటన్నిటిని మీ ముందుకు తీసుకొచ్చి చాలా పగడబందీగా నేను నిర్వహించి మీ పిల్లలు బాగా చదివితే వాళ్ళకి జాబ్ వచ్చే విధంగా చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని ఈ వీడియో ముఖంగా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా ఒక కొలిక్కి వస్తుంది. బహుశా ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే ఎస్సీ వర్గీకరణ రిపోర్టు ప్రభుత్వానికి చేరడానికి అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ రిపోర్టు అయిపోయిన వెంటనే నోటిఫికేషన్స్కి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి దీని గురించి కూడా మీరు వరీ కావద్దు. మీరు వరీ అయ్యేటటువంటి విషయాలు 3 విషయాలు. ఒకటి పోస్టులు తగ్గుతాయి, దాంట్లో ఏ క్వశ్చన్ లేదు, ఏ సందర్భంలో కూడా పోస్టులు తగ్గవు. పోస్టులు ఇంకా పెరుగుతాయి, కానీ పెరిగేటటువంటి పోస్టులు ఇస్తారని నేను చెప్పను, కానీ పోస్టులు పెరగవు, పోస్టులు తగ్గవు. పెరిగినటువంటి పోస్టులు నెక్స్ట్ డిఎస్సిలో కంప్లీట్ చేయడానికి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి సింగిల్ టీచర్ స్కూల్స్ చాలా ఉన్నాయి, వాటిల్లో నింపుతున్నారు. అదే విధంగా ఆదర్శ పాఠశాలలు స్కూల్స్ వస్తున్నాయి, వాటిల్లో ప్రతి క్లాస్కి ఒక టీచర్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా రిటైర్మెంట్లో ఈ నెల, వచ్చే నెల, వచ్చే నెలలో జూన్ వరకు రిటైర్మెంట్లో అప్రాక్సిమేట్లీ ఒక 10,000 పోస్టుల దాకా 10,000 మంది రిటైర్డ్ అవుతున్నారు. ఏజ్ పెంచినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నారు. కాబట్టి ఈ రిటైర్మెంట్ ఏజ్ కూడా పరిగణలో తీసుకోవాలి. ఈ ఫ్యాక్టర్స్ తీసుకుంటే పోస్టులు అద్భుతంగా పెడుతుంది. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ప్రభుత్వ పెద్దలు కూడా, మరి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్సీలకి అంబాసిడర్గా పనిచేశాడు అనమాట. డిఎస్సి మిగిలినటువంటి నోటిఫికేషన్లు తక్కువ వచ్చాయి, డిఎస్సి నోటిఫికేషన్లు ఎక్కువ వచ్చాయి. ప్రతి సంవత్సరం డిఎస్సి, ఒక్కో సంవత్సరం అయితే 2 సంవత్సరానికి 2 డిఎస్సి ఇచ్చారన్నమాట. ఇప్పుడు కూడా అదే విధంగా మరి వారి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆ విధంగా ఉంది. అయితే ప్రభుత్వ పెద్దలు కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఒక రోడ్ మ్యాప్ ప్రకటించండి, పిల్లల్లో చైతన్యం తీసుకురండి. పలానప్పుడు నోటిఫికేషను, పలానప్పుడు నుంచి పలానా నెలలో అప్లికేషన్ తీసుకుంటాం, పలానా నెలలో ఎగ్జామ్, పలానా నెలలో కీ ఇస్తాం, పలానా నెలలో రిజల్ట్స్, పలానా తారీఖున అపాయింట్మెంట్ ఆర్డర్. ఈ విధంగా మెయిన్స్
అదేవిధంగా ఐఐటి అడ్వాన్స్, అదేవిధంగా మెయిన్స్, అదేవిధంగా నీట్కి ఏ విధంగా అయితే షెడ్యూల్ ఇస్తున్నారో వివిధ సెట్లకి కూడా ఏ విధంగా ఎడ్సెట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, లా సెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఈ ఎంసెట్ ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే షెడ్యూల్ ఇస్తున్నారో అదే విధమైనటువంటి షెడ్యూల్ మీరు ప్లాన్ చేసి పిల్లలకి మీరు ఇంట్రడ్యూస్ చేస్తే, ప్రవేశపెడితే మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఎవరు? నిరుద్యోగులంతా మీ పక్షాన నిలబడతారు. కాబట్టి మీరు ప్రభుత్వ పెద్దలు ఒకవేళ ఈ వీడియో మీకు రీచ్ అయితే మీరు తప్పనిసరిగా ఒక షెడ్యూల్, ఒక రూట్ మ్యాప్ ప్రకటించండి. ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి షెడ్యూల్, డిఎస్సి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించండి. ఎందుకంటే షెడ్యూల్ ప్రకటిస్తే పిల్లవాడికి చదవాలనేటటువంటి తపన ఉంటుంది. మీ షెడ్యూల్ ఇవ్వకుండా ఎప్పుడు పెడతారో తెలియదు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, మార్చి అంటున్నారు అని పిల్లలు చెప్తున్నారు. నాది గారు పిల్లలు చెప్తున్నారు, మార్చి అంటున్నారు. మార్చిలో మరి ఎస్సీ వర్గీకరణ ఉంది, అది అయిపోతుందా అనేటటువంటి డైలమాలో ఉన్నారు. అదే విధంగా ఇంకా పోస్టులు తగ్గుతాయి. అదేవిధంగా ఇప్పుడు నోటిఫికేషన్ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇవ్వట, ఈ విధమైనటువంటి రోమరు, ఈ విధమైనటువంటి క్రియేట్ అవుతుంది వ్యతిరేక ప్రభుత్వ వర్గాల మీద. కాబట్టి ఈ వీడియో ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా చూసినా దయచేసి షెడ్యూల్, ఒక రోడ్ మ్యాప్, ఏ ఎగ్జామ్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఒక షెడ్యూల్ ప్రకటించండి ఏపీఎస్సీ దాకా. సో ఆ విధమైన షెడ్యూల్ ప్రకటిస్తే దెన్ నిరుద్యోగ తరానికి, నిరుద్యోగ సమాజానికి మీరు న్యాయం చేసినటువంటి వారు అవుతారన్నమాట. కాబట్టి నిరుద్యోగుల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆదాయం లేవు, ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, ప్రతిరోజు ఖర్చులు బాగా పెరుగుతుంది. ఎన్ని సంవత్సరాలని తల్లిదండ్రులు మనీ ఇస్తూ పోతారు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మేము మిమ్మల్ని మీ యొక్క ఆర్థిక పరిస్థితిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీకు యాప్ చాలా రీజనబుల్గా, చాలా ఎస్జిటి అయితే 199 రూపాయలకి అన్ని సబ్జెక్టులు, 9 సబ్జెక్టులు, అదేవిధంగా 6 స్కూల్ అసిస్టెంట్లు 299 రూపాయలు, అన్ని సబ్జెక్టులు, సోషల్ 9 సబ్జెక్టులు, మ్యాథ్స్ 7 సబ్జెక్టులు, బయాలజీ 7 సబ్జెక్టులు, ఫిజిక్స్ 7 సబ్జెక్టులు, తెలుగు అన్ని సబ్జెక్టులు 5 సబ్జెక్టులు, అదేవిధంగా ఇంగ్లీష్ లిటరేచర్ 5 సబ్జెక్టులు, ఇవన్నీ కూడా మీకు ఆఫర్లో ప్రకటించనమాట. వీటన్నింటినీ ఈ నెల రోజులు వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోండి. ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు, అదే సివిల్స్ అభ్యర్థులు ఫస్ట్ చేసేది ఏంటంటే రిసోర్సెస్ని గ్యాదర్ చేసుకుంటాం. ఫస్ట్ ఒక నెల పడుతుంది. రిసోర్సెస్ అంటే బుక్స్ కావచ్చు, అదేవిధంగా కోచింగ్కి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ అనేది మీ ఇష్టం. సో దీనికి సంబంధించి ముందే గ్యాదర్ చేసుకుంటారు. ఒక యుద్ధంలోకి అడుగు పెడుతున్నారు, ఒక బ్యాటిల్ ఫీల్డ్లోకి అడుగు పెడతారు. మీరు ఈ బ్యాటిల్ ఫీల్డ్లోకి అడుగు పెట్టాలి అంటే అంత ఆశామాషగా ఎట్లా పడితే యు ఆర్ డిఫీటెడ్, ఓడిపోతారు. మీరు ప్రత్యర్థుల చేతిలో ఓడిపోతారు. మీ ప్రత్యర్థులు ఎవరికి వాళ్ళే మీ పక్కన ఉండేటటువంటి బాగా చదివేటటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళే ప్రత్యర్థులు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పటి నుంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి, ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఏంటి ఆ ప్రణాళిక? నాకు ఈ ఫిబ్రవరి 28వ తారీఖు వరకే ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి సిలబస్, ఏ విధంగా ప్రాక్టీస్ టెస్ట్లు చేసుకోవాలి, ఏ విధంగా నేను నోట్స్ రాసుకోవాలి, ఏ విధంగా గుర్తుపెట్టుకున్నటువంటి ఆ మెమరీలో ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ అంతా ఏ విధంగా బయట తెచ్చుకోవాలి అనేటటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు రెడీ చేసుకోవాలి. ఆ విధంగా, ఎందుకంటే 16,000 పోస్టులు, 5 లక్షల మంది అభ్యర్థులు, 16,000 పోస్టులు, 5 లక్షల మంది అభ్యర్థులు, ఎంత తీవ్రంగా పోటీ ఉంటుందో చూడండి. 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. మరి ఉన్నటువంటి పోస్టుల్ని పంచుకోవాలి. నువ్వా నేనా ఒక్క అరబిట్టు పోయినా మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఒక అరబిట్టు పోయినా మీరు ఎలిమినేట్ అవుతారు. కాబట్టి అరబిట్టేలే, పావుబిట్టేలే, డిజిట్టేలే అంటే ఆ పాయింట్ 0.11లో టెట్లో 0.11 కూడా ఇస్తారు. సో వాటిల్లో కూడా మీకు తేడా వస్తుంది. ఒకవేళ నీకు టెట్ మార్కులు తగ్గితే డిఎస్సి మార్కులు పెంచుకోండి. అదేవిధంగా టెట్ మార్కులు పెరిగినవే నాకేంటని డిఎస్సిలో నిర్లక్ష్యం చేస్తే డిఎస్సి బాగా చదివేటటువంటి వాళ్ళు ఉంటారు, నీకంటే వాళ్ళకి మార్కులు వస్తాయి. కాబట్టి నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. ఇక్కడ ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేయాలి.
చదవాలి. ప్రతి సబ్జెక్టు, ఆల్ సబ్జెక్ట్స్ మీద మీకు కమాండ్ ఉండాలి. ఒక సబ్జెక్టే కాదు, మీకు ఈ ప్రతి సబ్జెక్టు మీద మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ట్రైబల్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, జీకే కరెంట్ అఫైర్స్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, విద్యా దృక్పథాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. ప్రతి సబ్జెక్ట్ మీద ఒక్క బిట్టు పోతుందంటే భయపడిపోవాలి. ఎందుకు పోతుంది, అల్లాడిపోవాలి, ఆవేశపడిపోవాలి, టెన్షన్ పడిపోవాలి. నాకు ఎందుకు పోతుంది, ఈ ఏరియాలో నాకు బిట్టు ఎందుకు పోతుంది అనేటటువంటి ఆ టెన్షన్ అనేటటువంటి మీలో రావాలి. అప్పుడు మాత్రమే ఆ భయం అనేటటువంటి మీలో రావాలి. అప్పుడు మాత్రమే మీలో ఒక చైతన్యం వస్తుంది. మీరు ఈ 6 నెలలు బాగా చదవండి, 60 సంవత్సరాల పాటు సుఖపడండి. మీ తర్వాత జనరేషన్ వాళ్ళని కూడా ఒక రేంజ్కి తీసుకెళ్ళండి. ఈ 6 నెలలు సుఖపడితే, మీరు సుఖపడితే మీ తరువాత జనరేషన్ వాళ్ళంతా మీరు నాశనం చేసినటువంటి వాళ్ళు అవుతారన్నమాట. సమాజాన్ని పాడైపోతుంది. అదేవిధంగా మీ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. కాబట్టి మీరు ఈ 6 నెలల పాటు బాగా కష్టపడండి. నెక్స్ట్ ఈ రోజు షెడ్యూల్ ఏంటంటే మ్యాథమెటిక్స్ జరుగుతుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ జరుగుతుంది. నెక్స్ట్ రేపు నుంచి బయాలజీ వాళ్ళకి బాటనీ క్లాసులు జరుగుతాయి. అదేవిధంగా ఎస్జిటి వారికి సైన్స్ కంటెంట్ జరుగుతుంది. నా క్లాసులు కూడా ఈ రోజు రేప మీకు లైవ్ క్లాసులు అనేటటువంటి నేను మంచి రోజు చూసుకుని కంటిన్యూగా ఒక్కసారి మనం లైవ్ ఎక్కామంటే అది నిరంతరంగా కొనసాగుతుందన్నమాట. సో ఈ విధంగా ఆఫర్లు, అదేవిధంగా ఈరోజు టుడే మీరు యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు నేను యాక్టివిటీస్ చెప్తా ఉంటాను, షెడ్యూల్ చెప్తా ఉంటాను. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు వీడియోస్ చూడండి. వీడియోస్ చూసి మన బుక్స్ దగ్గర పెట్టుకుని ఎక్కడ డౌట్ ఉంటే ఆ డౌట్ని క్లారిఫికేషన్ అంతా మొత్తం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎవర్ గ్రీన్గా ఉందండి సోషల్. ముఖ్యంగా సోషల్ ఎందుకంటే నా సబ్జెక్ట్ సోషల్ కాబట్టి మిగతా సబ్జెక్ట్ సార్లు చూపిస్తారు. సోషల్ ప్యాక్, తిరుగులేనటువంటి ప్యాక్, 4 బుక్స్ ప్యాక్, ఇంటర్మీడియట్ ప్యాక్ ప్రతి జిల్లాలో ఒక విప్లవాన్ని సృష్టిస్తుంది. ప్రతి జిల్లాలో ఈ బుక్స్ని ప్రతి బుక్ షాపుల్లో, అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి బుక్ షాపుల్లో ప్రతి చోట వీటిని డిస్ప్లే చేశారన్నమాట. అడిగితే చూడండి, ఫస్ట్ మీరు కొంత తర్వాత వెళ్ళి బుక్ షాప్కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ అదేవిధంగా సోషల్ సంబంధించి ఎస్జిటి, ఇది దీని వర్క్ బుక్ కూడా ఉంటుంది. ఎస్జిటి ప్రతిదీ మీ దగ్గర ఉండాలి. ఎస్జిటి నెక్స్ట్ సోషల్ ఫస్ట్ 6th to 10th ఇంగ్లీష్ మీడియం, 6th to 10th ఇంగ్లీష్. నెక్స్ట్ డే ఒక వారం 10 రోజుల్లో ఇంగ్లీష్ మీడియం ఇంటర్ బుక్స్ కూడా వస్తున్నాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇంగ్లీష్ మీడియం చేయాలి అంటే, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సైమల్టేనియస్గా చేయాలంటే చాలా కష్టం. నేను కష్టాన్ని ఎంచుకుంటాను. కష్టంలోనే సుఖం ఉంటుంది. సుఖంలో కష్టాలు ఉంటాయి. ఫస్ట్ సుఖపడితే తర్వాత కష్టపడాలి, ఫస్ట్ కష్టపడితే తర్వాత సుఖపడాలి. అందువల్ల నేను కష్టంగా ఉన్నటువంటి మార్గాన్ని ఫస్ట్ ఎంచుకుంటాను. ఛాలెంజెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఛాలెంజెస్, లైఫ్ ఇస్ ఛాలెంజ్. లైఫ్ అనేటటువంటి ప్రతిరోజు ఛాలెంజ్ ఇస్తుంది మనిషి. ప్రతి వ్యక్తికి ఆహ్లాదకరమైనటువంటి రోజులు ఎన్ని చాలా తక్కువ. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ రోజు నేను బాగా ఉన్నాను, ఈ రోజు నాకు బాగా కలిసి వచ్చింది అనేటటువంటి రోజులు చాలా తక్కువ, వేళ్ల మీద కూడా ఉండవు. నెలలో 25 రోజులు నీ కష్టాలతోనే ఉంటాయి, కష్టాలతోనే తెలుతాయి. ఎస్, గుర్తుపెట్టుకోండి. నెలలో 25 రోజుల వరకు సాధ్యమంత వరకు 80-90% అభ్యర్థులు అది కష్టాలంటే అయ్యే డబ్బుల రూపంలో కావచ్చు, సామాజిక కోణంలో కావచ్చు, ఆర్థిక కోణంలో కావచ్చు, పొలిటికల్ కోణంలో కావచ్చు, ఏ కోణంలో అయినా కావచ్చు, ఏ రూపంలో అయినా. ఒక నెలలో 20 నుంచి 25 రోజులు ఎక్కువ కష్టాలు ఉంటాయి. ఒక నెలలో ఒక 10 రోజుల లోపు కొంచెం ఆనందంగా ఉంటారు. నేనేమంటానంటే నెలల్లో 25 రోజులు మీరు ఆనందంగా ఉండాలి, 5 రోజులు కష్టాలు అయితే ఎంత ఆనందంగా ఉంటే కష్టాలు వస్తానే ఉంటాయి, ఏ రూపంలోనే వస్తూ ఉంటాయి. వాటిని పసిగట్టి అవి కష్టాలు మిమ్మల్ని చూసి, మీ హార్డ్ వర్క్ చూసి భయపడే విధంగా ఉండాలి. మిమ్మల్ని టచ్ చేయాలంటే భయపడే విధంగా ఉండాలి. కష్టాలు ఎవరికి వస్తాయి? సోమరిపోతుకు వస్తాయి, ఏమి పని చేయలేనట్టు వస్తాయి.
తాగి తందనాడి తిరిగిపోతాడు వస్తాయి. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేటటువంటి వాడికి కష్టాలు వస్తాయి. మైండ్ సెట్ సరిగా లేనటువంటి వారికి కష్టాలు వస్తాయి. ఆడికి ఎక్కువ చూడండి సొసైటీలో. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి యొక్క సహకారం కావాలి. థ్యాంక్ యూ.